అచ్చం టెంపుల్ స్టైల్‌లో పులిహోర ఇలా ఈజీగా చేసుకోండి. ఇప్పుడు 2 పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకొని ఉంచుకోండి వాటర్‌లో. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్‌లు ధనియాలు, 1/4 టేబుల్ స్పూన్ మెంతులు, 4 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని పౌడర్‌లా చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 10 టేబుల్ స్పూన్‌ల ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 3 టేబుల్ స్పూన్‌ల శనగపప్పు, 3 టేబుల్ స్పూన్‌ల శనగ పలుకులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని మనం పక్కనుంచుకున్న చింతపండు రసం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, అలాగే చిన్న పించ్ ఇంగువ వేసి బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్‌లో పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. 15 నిమిషాలు పడతది. ఇప్పుడు ఇందులో మనం చేసుకున్న పౌడర్ ఏసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. కూల్ అయిన తర్వాత 2 కప్పుల అన్నం పలుకు మీద వార్చుకొని ఉంచుకోండి. ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ అందులో వేసి బాగా మిక్స్ చేయండి. అంతే. మీకు సరిపడా ఉప్పు కావాలంటే యేసుకొని బాగా మిక్స్ చేసి పులిహోర ఎంజాయ్ చేయండి. చాలా 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 టేస్టీగా ఉంటది. ఒక్కసారి ట్రై చేయండి. థాంక్ యూ ఫర్